కృష్ణా జిల్లా అవనిగడ్డలో రైతుల భూములను 22A చుక్కల భూములు చేర్చారని రైతులు వాపోతున్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు విమర్శించారు. 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించాలని కోరుతూ కోడూరులో రైతులతో కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. మళ్ళా ఈ గవర్నమెంట్ రాగానే దాని మీద విషయం వినిపించింది. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే 96 జీవోని తీసుకొచ్చి ఇండివిజువల్ ఫైల్ దాన్ని సరిచేసి ఎక్కడెక్కడ చూసుకుని అన్ని టేబుల్లు తిరిగి సరఫలం. అట్లా అయితే కోట్ల రూపాయలు రైతులకు నష్టం జరుగుతుంది, ఖర్చులు లంచాల రూపాయలు ఇంకో రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అట్లా కాకుండా పాత జీవోని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారో అదే జీవోని ఇంప్లిమెంట్ చేసి రైతాంగానికి మేలు చేయమని మీకు మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని తెలియజేసుకున్నాం. పెట్టలేనని చెప్పి మాట్లాడావు. దాంతోపాటు మీరు జనసేనలో చేరతారా అని అడిగితే 6% ఉన్న పార్టీ ఆయన దగ్గర నేను చీచాను. మరుసటి వెళ్ళి ఒక తొప్పడో తింటూ కప్పుకుని మళ్ళీ ఆ పార్టీ టికెట్ తెచ్చుకున్నావు. నీ బుద్ధి పార్టీలు మారుతా తప్ప జనానికి మేలు చేసి మంచి చేసి ధైర్యంగా నాకు ఓటేమనే హక్కు నీకు లేదు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తున్నా, ఇవాళ అరకాల ప్రభాకర్ గారు చేసిన కామెంట్స్ కి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ అని చెప్పాడు. ఏం చెప్పాడు? 11:30 దగ్గర నుంచి 2 దాకా పగులు 1 ఓటు పడితే నిమిషానికి 3 ఓట్లు ఎట్టా పడినాయి అన్నాడు. దానికి సమాధానం లేదు. ఇదేదో దొంగతనంగా దొడ్డిదారున గెలిచారు మీరు తప్ప జనం వచ్చి కానే కాదు. ఇవాళ నాకెక్కడ నలుగురు ఎదురొస్తున్నా ఆ నలుగురు కాస్త నవ్వుముఖం పెట్టినప్పుడు నేను ఆపితే అయ్యా ఖచ్చితంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే రావాలి అధికారంలో, మా అందరికీ ఉపయోగపడ్డాడు. మేము ఓట్లు వేసాం, ఎందుకు ఓడిపోయాడో తెలియదు, ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్తున్నారు. 22A ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసి ఎంత ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేశారో ఆ విధంగా మీరు చేసి జనానికి మేలు చేయండి. లేని ఎడల జిల్లాలో ఉన్న మా నాయకులందరినీ పోగు చేసి నియోజకవర్గం నుంచి ఇక్కడి నుంచి ఒక ఉద్యమంలాగా బిగించేస్తాం. అక్కడ దాకా తెచ్చుకోకుండా మీరు రోజువారీ మీటింగ్లో చెప్తున్నారు 22A రద్దు చేస్తాను. అది రద్దు చేసి ప్రజలందరికీ మేలు చేసినట్టుగా ఇమ్మని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా తరఫున, మీ అందరి తరఫున, రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఈ అవకాశాన్ని కాసేపు పోలీసు వారికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు ఉంది. మేము ఏమన్నా ప్రభుత్వాన్ని కూలివ్వడానికి రాలేదు, ఉన్న సంగతి చెప్పడానికి వచ్చాం. మీరు ఎక్కడ ఎవరినన్నా మా దగ్గర నుంచి ఎప్పుడు ఇటువంటి అల్లరి లేనివాళ్ళమే మేము, అటువంటి మా దగ్గర లేవు. మీరు కూడా కాస్త మమ్మల్ని కూడా చూసి చూడనట్టుగా, అంటే మేమేమి యుద్ధానికి రాలేదు కనుక మమ్మల్ని కూడా మీకు ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుంటారని కోరుకుంటూ పెట్టలేనని చెప్పి మాట్లాడావు. దాంతోపాటు మీ జనసేన